హాయ్ ఫ్రెండ్స్, కోటేశ్వరి లాగు ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, గుంటూరు ఆంధ్రప్రదేశ్ నెహ్రూ నగర్ 6వ లైన్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అరటి చెట్లతో ఈ విధంగా నైట్ టైం అయితే లైటింగ్తో ప్రసాదాలతో స్వామివారికి ఈ విధంగా అలంకరణ అనేది చేశారు. జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యేకత కదా ఏంటంటే పిల్లల కానించి పెద్దవాళ్ళకు వారి వరకు కొత్త బియ్యంతో హోమాలతో పొంగళ్ళు కార్యక్రమం అనేది ఉంది. ఇదే విధంగా చూడండి, ఫస్ట్ రోజు ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా అరటి చెట్లతో డెకరేషన్ అనేది ఈ విధంగా చేశారు. ఇక్కడ సంక్రాంతికి ముగ్గులు పోటీలు గొబ్బెమ్మలతో చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే చిన్న చిన్న లైట్లతో కలర్స్ లైట్లతో సూపర్గా ఉంటుంది. పంతులు గారితో వినాయకుడు పంతులు గారు హోమాలతో ఈ విధంగా టెంపుల్ అనేది ఉంది. జనవరి నెలాఖరు వరకు ఉంటుంది. లాస్ట్ రోజు భోజనాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. చిన్నపిల్లల కానించి పెద్దవారి వరకు ఇక్కడ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఉదయం పూట ప్రసాదాలు, సాయంకాలం పూట దేవుడు ప్రసాదాలు, అదేవిధంగా దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాము. మనము లెగిసిన కానించి ఉదయం దాకా ఎన్నో పనుల్లో ఉంటాము. దేవుడి కార్యక్రమాల్లో కూడా మనం ఈ విధంగా దేవునికి కేటాయించుకొని ఒక 5 నిమిషాల సమయాన కేటాయించుకొని మనసు పూర్తిగా దేవుణ్ణి అనంత పద్మనాభ స్వామిని మనస్ఫూర్తిగా పిల్లల కానించి పెద్దవారి వరకు అందరూ బాగుండాలి, పిల్లలు చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం అనేది డబ్బులు అనేది వృద్ధిగా ఉండాలి, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాకు ఆరోగ్యం బాగుపడాలి అని రకరకాల కోరికలతో ఉంటారు. దేవుడు అంటే మనకి భక్తుని నోట్లో నుంచి వచ్చే మాట అది. అదే విధంగా రకరకాలుగా కోరికలు అనేవి ఉంటాయి. కోరికలు లేని మనిషి అనేది ఉండరు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఉన్నాడు. స్టార్టింగ్ పచ్చగా ప్రసాదాలు కార్యక్రమాలు, వాటర్ కూడా ఉన్నాయి. గుంటూరు ఇక్కడ అందరు పెద్దవారి ఆహ్వానంతో చిన్నలో పెద్దలు అందరూ ఆహ్వానం గిన్నె అనేది ఇత్తడి గిన్నె టెంపుల్ అనేది ఇక్కడ అనంత పద్మనాభ టెంపుల్ 251 రూపాయలు. పిల్లలకి కానీ పెద్దవారికి కానీ అందరు మనకి పేరును బట్టి ఇస్తారు ఫ్రెండ్స్. ఇత్తడి ముగ్గులు పోటీలు 251 రూపాయలు అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? మంచిగా ఇక్కడ సౌకర్యం కూడా వచ్చేసి ఇక్కడికి ఇత్తడి గిన్నెగా ముగ్గులు పోటీలు కార్యక్రమాలు, పట్టుకోవడానికి ఆడలు కూడా ఉన్నాయి. చక్కెర పొంగలి, పొంగలి నివేదనాలు, ప్రసాదాలకి అంటే చైర్స్ ఆడడానికి నిమ్మకాయ స్పూను చేసుకుంటే మనం అంటే టైం పెట్టి టికెట్ రూపంగా డబ్బు అడ్రస్ నిమ్మకాయ స్పూను అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి డబ్బులు ఇచ్చుకుంటే గిన్నె అనేది మనకి ఇస్తారు. ఇత్తడి గిన్నె ఆ రోజు ఏ రోజు అంటే కార్యక్రమాలు అనేవి ఉన్నాయి. పెద్దల పండగ సంక్రాంతి పండగకి 3 రోజులు విధంగా చాలా విశేషంగా పూజలు అనేవి జరుగుతాయి. అనంత పద్మనాభ వినాయకుడు టెంపుల్లో ఆంజనేయ స్వామి వినాయకుడికి దేవుడు వెంకటేశ్వర దేవునికి దండం పెట్టుకొని అటు స్టెప్ నుంచి 5 మెట్లు ఉన్నాయి. ఈ ఇట్లా లోపలికి వచ్చేస్తే అనంత పద్మనాభ సంక్రాంతి దాకా అలంకరణ జనవరి నెలలో ఇటు సైడ్న వచ్చేసి దత్తాత్రేయుడు కూడా ఉన్నాడు. స్వరూపం పూలు పండ్లు, తులసి ఆకులు, కొబ్బరికాయ, ఇంతకన్నా ఇంకేమి కావాలి ఫ్రెండ్స్? తమలపాకులు, చిన్నలు పెద్దలు, నవధాన్యాలతో ఈ కొబ్బరికాయ సంక్రాంతి పండుగ సెలవుల కార్యక్రమంగా ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేవి, నృత్యాలు, చైర్స్ ఆట, ముగ్గుల పోటీలు చేసుకొని అట్లా అలా అని ఎన్నో వినోదాలు ఇక్కడ జరుపుకుంటారు.
చాలా ఉల్లాసంగా చూడండి ఉత్సాహంగా ఫ్రెండ్స్, ఈ 2 అడుగులు ముందుకు వేస్తేను ఇటు సైడ్ సంక్రాంతికి సెలవుల సందర్భంగా ఇదే విధంగా వెంకటేశ్వర అందరూ స్వామి కూడా ఆహ్వానితులే. ఉన్నారు రైట్ సైడ్న. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ అరిటాకులు, చూడండి, మామిడి గుంటూరు ఆకులు, నెహ్రూ ఈ నగర్ విధముగా బంతి 6వ లైను బస్ స్టాండింగ్ నుంచి 20 రూపాయలు ఛార్జ్ వెంకటేశ్వర చేస్తారు స్వామిని ఆటోకి కూడా వచ్చేస్తే. మనం ఈ ఇంటి దర్శనం దగ్గర మాత్రం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఇంకా అదే విధముగా ఈ ఆడవారందరూ సంక్రాంతి చక్కగా ధనుర్మాసంలో ఈ సంక్రాంతి టెంపుల్కి సమయాన సాయంకాలం కనువిందుగా సమయాన ఉంది. ఉదయం సమయాన ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధముగా ఐశెట్టి అనంత పద్మనాభ స్వామిని, ఆంజనేయ స్వామి ఇక్కడ అనుగ్రహాలు అనేది మనం పూజ చేసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. ఆంజనేయ పంతులు స్వామి గారు కూడా కూడా ఉన్నారు ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఇక్కడ గుంటూరు మనం టెంపుల్కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళినట్టేను. నెహ్రూ నగర్ అందరికీ 6వ లైన్లో మంచి జరగాలని ఈ ఇక్కడ ముగ్గుల కార్యక్రమాల్లో పోటీలు పాల్గొనాలి కానించి అందరూ. కొత్త బియ్యము, ఆవు పాలు, బెల్లము, యాలక్కాయలు, జీడిపప్పులు, నెయ్యి వేసుకొని హోమం మీద, కట్టెల పొయ్యి మీద, హోమం మీద పొంగళ్ళ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి సంబంధించి చైర్స్ ఆట రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉదయం సాయంత్రం ఉదయము 8 గంటల కాడి నుంచి సాయంకాలము 6 గంటల సమయం నుంచి మంచిగా పూజలు అనేవి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మరలా సంక్రాంతి సమయాన 14, 15, 16 తారీఖులన మంచిగా ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ముగ్గుల పోటీలు కార్యక్రమాలు కూడా ఉంటాయి. పేరు అనేది, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చుకొని మనం ముగ్గుల పోటీలు కూడా మంచి ముగ్గులు అనేది అలంకరణ కలర్స్ వేసుకొని పిండితో, గొబ్బెమ్మలతో, చెరుకు గడలతో చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాగా